మీకు అందరికి తెలుసు, మనం ప్రతి మండే బిజినెస్ ప్లాన్ ఉంటుంది మన దగ్గర. సో ఇవాళ బిజినెస్ ప్లాన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి గొప్ప ట్రైనర్, ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు ఆయన, అరుణ్ కుమార్ గారు. గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు హైదరాబాద్ లో. సో ఆయన ద్వారా ఇవాళ మన యొక్క సెషన్ ని, ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ని సో మీరందరూ యూటిలైజ్ చేసుకోండి ఆయన చెప్పే సెషన్ ని. అండ్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఐ రిక్వెస్ట్ అరుణ్ గారు టు స్టార్ట్ ద సెషన్ అండి. అరుణ్ సార్, గుడ్ మార్నింగ్. Good morning, sir. So welcome to the session, sir. Thank you, sir. Thank you, sir. You can on your video. Okay, sir. Oh, great, sir. Super. So you are in complete uniform. Thank you, sir. So I'm just handing over the session to you, sir. Okay. Okay, sir. Thank you so much. So thank you, Andy. You can start with your testimony and you can start the session. Okay. Okay, sir. Thank you and all the best. Thank you, sir. So good morning all. సో సార్ చెప్పినట్టు నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ చేస్తున్నాను. 2 months బ్యాక్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో సక్సెస్ఫుల్ గా నా బిజినెస్ రన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మై టీమ్ అండ్ అప్లైనర్స్. సో ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, మీకు ఎవరైతే ఇన్విటేషన్ పంపించారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ సెషన్ అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే డైరెక్ట్ గా చెప్పండి. ప్రస్తుతానికి అయితే మనసులో చెప్పుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ద వండర్ఫుల్ బిజినెస్, లైఫ్ టైం ఆపర్చునిటీ అండి. సో కాబట్టి నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఉమాశంకర్ సార్, గివ్ పర్మిషన్ టు షేర్ స్క్రీన్ సార్. ఓకే సార్. సో టుడే we are going to discuss about lifetime business opportunity. నేను మీకు ఈ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ మీకు షేర్ చేస్తున్నానండి. ఈ బిజినెస్ ఏంటంటే వెల్త్ త్రూ వెల్నెస్. సో ప్రజలకి మనం సంపదతో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడమే మన బిజినెస్. బిజినెస్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు మనం ఒక సర్వే చూద్దామండి. 1940 నుంచి 2021 వరకు ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు నేను డిస్ప్లే చేస్తున్నాను. ప్రతి 20 years కి ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. సో 2020లో చూసుకుంటే ఒక ఫ్యామిలీకి 1 లక్ష రూపాయల ఆదాయం వస్తే తప్ప వాళ్ళు సఫిషియెంట్ గా లైఫ్ లీడ్ చేసే పరిస్థితి లేదని ఒక సర్వే చెప్తుందండి. అలాగే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు ఏమని చెప్తున్నారు అంటే, ప్రీవియస్ గవర్నమెంట్ లో ఆయన ప్లానింగ్ కమిషన్ గా ఉన్నారు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రతి ఫ్యామిలీకి అయ్యే ఖర్చు ప్రతి సంవత్సరం 35% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. సో 2020లో 1 లక్ష రూపాయలు వస్తే హ్యాపీగా లీడ్ చేసే అవకాశం లేని పరిస్థితుల్లో 2025లో ఎంత ఆదాయం రావాలన్నది మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నానండి, ప్రతి ఫ్యామిలీకి ఉండే ఖర్చులు మీకు డిస్ప్లే చేస్తానండి. అది హౌస్ రెంట్ అవ్వచ్చు, ఫుడ్ ఖర్చు అవ్వచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు అవ్వచ్చు. వచ్చేది 1 శాలరీ 2 శాలరీ అయినా కూడా అయ్యే ఖర్చులు మటుకు చాలా మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో యూ కెన్ సీ హియర్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్. ఇవి ప్రతి ఫ్యామిలీకి ఉండే ఖర్చులు. మనం ప్రొఫెషన్స్ తీసుకుంటే 3 కేటగిరీస్ డివైడ్ చేయొచ్చండి. ఒకటి డైలీ లేబర్, ఒకటి సాలరీడ్ పర్సన్స్, మంత్లీ సాలరీడ్ పర్సన్స్, నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళు చేసే జాబ్స్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నా కూడా వీళ్ళకి వచ్చే కష్టాలు ఖర్చులు రెండు సేమ్ అండి. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. వీళ్ళకి టైం ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఇన్కమ్ స్టెబిలిటీ ఉండదు, వెకేషన్ ఉండదు. వెకేషన్ ఇన్ ద సెన్స్ సెలవు పెట్టి 1 నెల 2 నెలలు నేను సెలవు తీసుకుంటానంటే ఏ కంపెనీ కూడా శాలరీ ఇచ్చి పంపించే పరిస్థితి ఉండదండి. అలాగే ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక షాప్ ఓనర్ అవ్వచ్చు, ఒక 2 months నేను హాస్పిటల్ క్లోజ్ చేస్తాను, షాప్ క్లోజ్ చేస్తాను అంటే ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే అదేవిధంగా మనం డైలీ లేబర్ ని చూసుకుంటే
వాళ్ళు వర్క్కి వెళ్తేనే వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళు వర్క్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఎటువంటి ఆదాయం కూడా రాదు. అలాగే పర్సనల్ లైఫ్ కూడా చాలా మిస్ అవుతారండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అవకాశం లేదు. అలాగే వాళ్ళ ఆరోగ్యము క్షీణిస్తా ఉంటది జాబ్ చేసే కొద్దీ కూడా. వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఇవి 3 కేటగిరీస్ చూసుకుంటే. ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తున్నానండి. మీకు డిఫరెంట్ ఎక్స్‌పెన్సెస్ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉండే ఎక్స్‌పెన్సెస్. ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్‌కి ఫుడ్ ఎక్కువ మన హౌస్ రెంట్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే పిల్లల స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉంటాయి. వచ్చే జీతానికి అయ్యే ఖర్చులకు మనకి ఎక్కడా పొంతన లేదండి. సో, ఇటువంటి పరిస్థితిలో కూడా మనం ఎంతో స్ట్రెస్‌కి గురవుతా ఉంటాము. మనం వర్క్‌కి వెళ్తేనే ఆదాయం వస్తుంది అనే ప్రొఫెషన్‌ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటామండి. సో, అటువంటి యాక్టివ్ ఇన్‌కమ్‌లో మనకు సఫిషియెంట్‌గా ఆదాయం వచ్చే మార్గం లేదు. సో, మన యొక్క ఆదాయం ఒక తాబేలులాగా నడుస్తా ఉంటే మనకుండే ఖర్చులు మటుకు చిరతపులిలాగా పెరిగిపోతానే ఉంటాయి, పరిగెడుతూనే ఉంటాయి. సో, ఇక్కడ మనకు అక్కడ చూపించే ఖర్చులు ప్రతి ఫ్యామిలీకి ఉండేవండి. సో, మనకొస్తున్న ఆదాయానికి, అవుతున్న ఖర్చుకి మనం బ్యాలెన్స్ చేయలేక ఎంతో ఇబ్బందులు పడతా ఉంటాము. సో, ఈ 3 కేటగరీస్‌లో దాదాపు 95% పీపుల్ ఉంటారండి. 95% పీపుల్ ఈ 3 కేటగరీస్‌లోనే ఉంటారు. యాక్టివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి మిగతా 5% పీపుల్ ఎక్కడున్నారు? అది చూసే ముందు మనల్ని మనం క్వెషన్ చేసుకుందామండి. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ఇన్‌కమ్ యూ ఆర్ ఎర్నింగ్ ఎవ్రీ మంత్? మనం సంపాదిస్తున్న ఆదాయంతో మనం సంతోషంగా ఉన్నామా? అదే విధంగా మనం చేస్తున్న ఉద్యోగంతో ఆనందంగా ఉన్నామా? తృప్తి చెందుతున్నామా? అదే విధంగా డూ యూ హావ్ ఎ గ్రోత్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? నెక్స్ట్ ఇయర్‌కి ఏం చేయాలి? కమింగ్ 2 ఇయర్స్‌లో ఏం చేయాలి? కమింగ్ 5 ఇయర్స్‌లో ఏం చేయాలి? అనే మనకొక ప్లాన్ ఉందా? ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, అటువంటి ప్లాన్ చేసే అవకాశం ఉందా ప్రస్తుతం వచ్చే ఆదాయంతో? ఈ 3 ప్రశ్నలకి నాకైతే సమాధానం నో అని వచ్చిందండి. సో, మీ సమాధానం మీరు తెలుసుకోండి. ఒకవేళ మీ సమాధానం కూడా నో అయితే మీకొక సొల్యూషన్ చూపిస్తామండి ఇక్కడ. అదే నెట్వర్క్ మార్కెటింగ్. దీన్నే ఎంఎల్ఎం అని కూడా అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు. రిమైనింగ్ 5 పీపుల్ బిజినెస్‌లో ఉంటారండి. మనం అక్కడ 95% పీపుల్‌ని చూసాం 3 కేటగరీస్‌లో. ఇక్కడ రిమైనింగ్ 5% పీపుల్ బిజినెస్ చేస్తున్నారండి. ఆ బిజినెస్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోయే బిజినెస్ ఎంఎల్ఎం అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎక్స్‌పర్ట్స్ ఆర్ ఇంటెలెక్చువల్స్ ఏమని కామెంట్ చేశారో మీకు ఇక్కడ కనపడతా ఉంది. ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే 21st సెంచరీలో లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా ద గ్రోయింగ్ బిజినెస్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తా ఉన్నారు అబ్దుల్ కలాం గారు. అలాగే పీఎం నరేంద్ర మోడీజీ గారు ఏం చెప్తున్నారంటే ఈ 21st సెంచరీలో ఈ బిజినెస్ నెట్వర్క్ బిజినెస్‌కి ఆయన చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అదే విధంగా బిల్ గేట్స్ ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత. సో, ఆయన ఏం చెప్తున్నారంటే నాకు కనుక మరొక అవకాశం వస్తే వెనక్కి వెళ్ళి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను ఖచ్చితంగా నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. అండ్ ద గ్రేట్ రైటర్ రాబర్ట్ కియోసాకి ఆయన చెప్తున్నారంటే ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్. ఎవ్రీవన్ ఎల్స్ లుక్ ఫర్ జాబ్. సో రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా బిజినెస్ డెవలప్ చేయడానికి ప్లస్ నెట్వర్క్స్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా జాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారని చెప్తున్నారు. సో ఈ విధంగా మనం ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి పాజిటివ్ గా చెప్తున్నారండి. ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి? ఒకటి, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది. 2, టైం ఫ్రీడమ్ ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ మనం టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనీ ఫ్రీడమ్ ఉంటుంది. లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. త్వరగా రిటైర్ అవ్వచ్చు. కంపల్సరీ 60 ఇయర్స్ 70 ఇయర్స్ వరకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనం చేస్తున్న జాబ్కి, మనం చేస్తున్న బిజినెస్ కి సరైన గుర్తింపు, సరైన మనకు రికగ్నిషన్ అనేది వస్తుందండి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీకు ట్రెడిషనల్ మార్కెట్ గురించి చెప్తానండి. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు చాలా రకాల వస్తువులు వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ అవ్వచ్చు, డియోడ్రెంట్ అవ్వచ్చు, లేకపోతే షేవింగ్ క్రీమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా మనం సూపర్ మార్కెట్లోనో లేకపోతే జనరల్ స్టోర్స్ లో కొంటా ఉంటాం. కాకపోతే అది తయారీ చేయడానికి
40 రూపీస్ ఖర్చు అవుతుంది. అది మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్ అంటామండి. సో 40 రూపీస్ తయారీ అవుతుంటే కస్టమర్ చేతికి వచ్చేసరికి 100 రూపీస్ పడుతుందండి. కానీ కస్టమర్ చేతికి 100 రూపీస్ పడటానికి కారణం ఏంటంటే ఇది చాలా మంది చేతులు మారి కస్టమర్ చేతికి వస్తుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు C&F ఏజెంట్, ఇతని ద్వారానే ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది, క్యారీ అండ్ ఫార్వర్డ్. సో ఇతని కమిషన్ 10 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ హోల్సేలర్, C&F ఏజెంట్ ద్వారా హోల్సేలర్కి వస్తుంది. సో ఇతని కమిషన్ 10 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత రిటైలర్, ఈ హోల్సేలర్కి రిటైలర్కి కస్టమర్కి మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి. టీవీలో అవ్వచ్చు, న్యూస్ పేపర్స్లో అవ్వచ్చు, మనకు రకరకాల యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కోహ్లీ అవ్వచ్చు, సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, లేకపోతే షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా మా ప్రోడక్ట్ వాడండి, మా ప్రోడక్ట్ వాడండి అని చెప్పేసి చెప్తా ఉంటారండి. వాళ్ళు ఉచితంగా అయితే యాడ్స్ చేయరు, కొన్ని కోట్లు తీసుకొని ఆ యొక్క యాడ్స్ లో వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఖర్చు కూడా ఈ ప్రోడక్ట్ కి యాడ్ అవుతా ఉంటుంది. సో రమారమి ఆ ఖర్చు 30 రూపాయలు అనుకుంటే, సో 40 రూపాయలు అవుతున్న ప్రోడక్ట్ యొక్క ఖర్చు కస్టమర్ చేతికి వచ్చేసరికి దాదాపు 100 రూపీస్ అవుతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళందరినీ బ్రాకెట్ లో పెట్టామండి. మ్యానుఫ్యాక్చరర్ ని, కస్టమర్ ని బయట ఉంచాము. సో మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ చేత వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మటుకు వాళ్ళు కేవలం ఆ యొక్క ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి వాళ్ళు ఆదాయం తీసుకుంటున్నారండి. సో ఇది ట్రెడిషనల్ మార్కెట్ అయితే, మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడండి. కస్టమర్ ని కన్జ్యూమర్ అనటం. ఈ మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ కి మధ్యలో ఉన్న మీడియేటింగ్ ఉన్న పర్సన్స్ ని మటుకు మనము ఎలిమినేట్ చేసి డైరెక్ట్ గా కస్టమరే ఫ్యాక్టరీ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొనుక్కునే అవకాశం ఉందండి. సో మరి అవుతున్న ఖర్చు అయితే 40 రూపాయలు. మన డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా కస్టమర్ 100 రూపీస్ పెట్టే కొంటున్నాడు ప్రోడక్ట్. మరి మిగతా 60 రూపీస్ ఏం చేస్తుందంటే కంపెనీ ఈ యొక్క కస్టమర్ కే అది షేర్ చేస్తుందండి. అవుతున్న ఖర్చు 40 రూపీస్, కస్టమర్ కొంటున్న ప్రైస్ అయితే 100 రూపీస్. మరి రిమైనింగ్ 60 రూపీస్ కస్టమర్ కే షేర్ చేస్తానని కంపెనీ అంటుందండి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనే పేరు మీరు ఇక్కడ చూడొచ్చు. డిస్ట్రిబ్యూటర్ ఇస్ నథింగ్ బట్ కన్స్యూమర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో అతనికి ఇంకొక పేరు ఏంటంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. అతని పేరే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో కస్టమర్ ఈ సేమ్ యాజ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, అతనే డిస్ట్రిబ్యూటర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కస్టమర్ ప్రోడక్ట్ కొనే అవకాశం ఉంటుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ది బిజినెస్, ఈ యొక్క బిజినెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్, యూ నీడ్ టు నో యువర్ వై. ఈ బిజినెస్ నేను ఎందుకు చెయ్యాలి అని మనం క్వశ్చన్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. సొంత ఇల్లు కలల మనకు మనకు ఒక డ్రీమ్ హౌస్ ఉంటుందండి. ఆ యొక్క హౌస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక లగ్జరీ కార్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. డ్రీమ్ కార్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకు నేమ్ ఫేమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉంటుందండి. మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది, మన లైఫ్ కి సెక్యూరిటీ ఉంటుందండి. చాలా మందికి ఇతరులకు సహాయం చేయాలని, చారిటీ చేయాలని ఉంటుంది. అది కూడా చేసే అవకాశం ఉంది. ఈ యొక్క కారణాల్లో ఏ ఒక్క కారణమైనా మీ మనసులో ఉంటే ఈ బిజినెస్ చేయడానికి ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్ చేయొచ్చండి. ఇప్పుడు మన బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పామండి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి మన కంపెనీ పేరు వెస్టిజ్ అండి. ఈ వెస్టిజ్ అనే కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఈ కంపెనీని ఇండియన్సే స్టార్ట్ చేశారు. ఎక్కడో ఫారెన్ లో స్టార్ట్ అయ్యి ఇండియాలో బిజినెస్ చేయట్లేదు. సో ఈ బిజినెస్ కంప్లీట్ గా ఇండియన్ బిజినెస్. వెస్టిజ్ బిజినెస్ కంప్లీట్ ఇండియన్ బిజినెస్ అండ్ ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి మన వెస్టిజ్. అండ్ వరల్డ్ లో టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ని లిస్ట్ చేస్తే, వరల్డ్ లో ఉన్న టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ చేస్తే మన ప్లేస్ 36th ప్లేస్ అండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఇంకొక ఇండియన్ కంపెనీ లేదండి. సో స్టార్ట్ చేసింది 2004 లో. సో 17 years కే టాప్ 100 కంపెనీస్ లో వరల్డ్ వైడ్ గా 36th ప్లేస్కి వచ్చిందండి. అక్కడే మనకు కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అంటే అర్థం అవుతున్నాయి. ఇంకొంచెం కంపెనీ డీటెయిల్స్ చూస్తామండి. కంపెనీ మేనేజ్మెంట్ వచ్చేసి గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్బీర్ సింగ్ గారు డైరెక్టర్ ఆఫ్ ఐటీస్, అండ్ దీపక్ సూద్ గారు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండి.
సో వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి మనకు ఈ యొక్క వెస్టీజ్ కంపెనీని స్టార్ట్ చేశారండి 2004 లో. ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ వచ్చేసి టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సో ప్రతి భారతీయుడు కూడా వారి యొక్క ఆర్థిక స్వాతంత్రంతో బతకాలి అనేది వీళ్ళ యొక్క విజన్ ఉందండి. అండ్ మిషన్, ఈ యొక్క వెస్టీజ్ కంపెనీని వరల్డ్ లోనే టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా చేయాలనేది వీళ్ళ యొక్క మిషన్ గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక టేబుల్ కాలమ్స్ పెట్టాను. అదేంటి అంటే ఇయర్ బై ఇయర్ ఈ యొక్క కంపెనీ గ్రోత్ ఇక్కడ మన కాలమ్స్ లో చూడొచ్చండి. ఏ ఒక్క సంవత్సరం కూడా తగ్గినట్టు మీకు చూడలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కంపెనీ యొక్క గ్రోత్ పెరుగుతూనే ఉంది. యూ కెన్ సీ హియర్. సో 2018 అండ్ 19 లో దాదాపు 1850 కోట్ల టర్న్ ఓవర్ చేసిందండి ఈ యొక్క వెస్టీజ్ కంపెనీ. 2004 లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినప్పుడు 2 ఆఫీసులు ఉన్నాయి, 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది కంపెనీ. ఇనీషియల్ గా ఓన్లీ 6 మెంబర్స్ తో స్టార్ట్ అయిందండి కంపెనీ. ఇనీషియల్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores అండి. 2021 లో మనం ఉన్నాము. ఇప్పటికీ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 50+ ఆఫీసెస్ ఉన్నాయి, 6000 బ్రాంచెస్ ఉన్నాయి, 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన వెస్టీజ్ లో. అండ్ దెన్ మెంబర్స్ వచ్చేసి 2.5 crores ఉన్నారు. అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 3300 crores అండి. యూ కెన్ ఇమాజిన్ ద కంపెనీ పొటెన్షియల్ హియర్. సో 17 సంవత్సరాలలోనే 5 కోట్ల నుంచి 3300 కోట్ల టర్న్ ఓవర్ చేరుతుందండి మన వెస్టీజ్ కంపెనీ. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ అవర్ కంపెనీ. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ R&D ఫెసిలిటీస్ అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ వి హావ్ హియర్. అండ్ వీ కెన్ డూ బిజినెస్ ఇన్ 8 కంట్రీస్ అండి. దాదాపు 8 విదేశాలలో మనం ఇతర దేశాలలో బిజినెస్ చేయొచ్చు. నేపాల్, బంగ్లాదేశ్, గల్ఫ్ కంట్రీస్. సో ఇలా తీసుకుంటే దాదాపు 8 దేశాల్లో మనం బిజినెస్ చేయొచ్చండి వెస్టీజ్ బిజినెస్. ఈ యొక్క బిజినెస్ చేసి ఈ 17 years లో దాదాపు 12,000 మంది కార్ ఫండ్ అచీవ్ అయ్యారండి. కార్ ఫండ్ అంటే మీకు కమింగ్ స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2,000 మంది వాళ్ళ యొక్క సొంత ఇల్లు కొనుక్కోగలిగారండి హౌస్ ఫండ్ ద్వారా. అండ్ దెన్ 50,000 మంది విదేశాలకు వెళ్ళగలిగారండి ఈ యొక్క బిజినెస్ ద్వారా. ఇది ప్రస్తుతానికి ఉన్న అచీవ్మెంట్స్. అయితే వెస్టీజ్ 2025 కి ఒక విజన్ పెట్టుకుందండి. అదేంటంటే ఇప్పుడు 2.5 కోట్ల మంది ఉన్న మెంబర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని దాదాపు 10 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ చేయాలని కంపెనీ యొక్క విజన్ గా ఉంది 2025 కి. అలాగే దాదాపు 1,00,000 మంది వాళ్ళ డ్రీమ్ కార్ కొనుక్కునేలాగా కంపెనీ ఎంకరేజ్ చేయాలని విజన్ గా పెట్టుకుంది. నెక్స్ట్ దాదాపు 10,000 కార్, నార్మల్ కార్ కాదండి, లగ్జరీ కార్, 10,000 లగ్జరీ కార్ ఓనర్స్ ని చేయాలని వెస్టీజ్ కంపెనీ విజన్ గా పెట్టుకుంది. మరి బిజినెస్ ఏమిటి? ఈ వెస్టీజ్ బిజినెస్ ఏమిటి? వెస్టీజ్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏమిటి? ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఈజ్ హిడెన్ ఇన్ యువర్ డైలీ రొటీన్. ఈ బిజినెస్ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనుల్లోనే ఉంది. అదేంటి? బై యూటిలైజింగ్ యువర్ డైలీ నీడ్స్. మీరు ఇక్కడ లిస్ట్ చూడొచ్చండి. టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఫేస్ వాష్, ఇలా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న ప్రతి ప్రోడక్ట్ కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగించే వస్తువులే. ఈ బిజినెస్ ఏమిటి అంటే ఈ యొక్క వస్తువుల్ని ఉపయోగించడమే. ఈ బిజినెస్ ఈ యొక్క వస్తువులను ఉపయోగించడమే మన బిజినెస్. ఎలాగా? జస్ట్ చేంజ్ షాప్, చేంజ్ లైఫ్. మనము రోజు కొనుక్కునే వస్తువులు జనరల్ స్టోర్స్ లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ కొనే బదులు వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడాలి, వెస్టీజ్ ప్రొడక్ట్స్ కొనాలి. అది కూడా యాప్ ఆర్ వెస్టీజ్ స్టోర్స్ లో కొనుక్కోవచ్చండి. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేయాలా, షట్టర్ ఏమైనా ఓపెన్ చేయాలా, లేకపోతే లక్షలు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా? ఏమీ అవసరం లేదండి. మీకు ఒక ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ అయిన ఒక ఐడి ప్రూఫ్ ఉంటే చాలు. అలాగే ఒక బ్యాంక్ పాస్బుక్ ఉంటే చాలు. నెక్స్ట్ ఒక పాన్ కార్డు కావాలండి. ఈ 3 ఉంటే యూ కెన్ స్టార్ట్ దిస్ వెస్టీజ్ బిజినెస్. ఒక ఆధార్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్. ఈ 3 ఉంటే యూ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్ విత్ 0 ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఒక కంపెనీ మీకు ఒక ఐడి ఇస్తుందండి. సో స్టార్ట్ అయిన తర్వాత 30 days లో మీరు మినిమం పర్చేస్ 1000 రూపీస్ పెట్టి కొనుక్కోవాలండి. వెస్టీజ్ లో 32 రూపీస్ ఒక PV అంటామండి, పాయింట్ వాల్యూ అంటాము. ఈ పాయింట్ వాల్యూ ఎందుకంటే మనం వేరే దేశాల్లో కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడ కరెన్సీ వేరు కాబట్టి, సో
ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నామో అంత యూనిఫామ్ గా ఉండడానికి మనం పాయింట్ వాల్యూలో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో సింపుల్ గా మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే 1000 రూపీస్ పెట్టుకొని మనం 30 డేస్ లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలండి. 30 డేస్ లో కొనకపోతే మీ ఐడి డిసేబుల్ అవుతుంది. అగైన్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ బ్యాంక్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ అండి. సో ఎప్పుడైతే మీరు 1000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్స్ కొన్నారో మీ యొక్క ఐడి గ్రీన్ గా కన్వర్ట్ అవుతుందండి. సో యూ కెన్ బికమ్ లైఫ్ టైమ్ వెస్టీజ్ బిజినెస్ ఓనర్. యూ కెన్ బికమ్ వెస్టీజ్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ద లైఫ్ టైమ్. సో ఐడి గ్రీన్ అంటే మిమ్మల్ని 5% లో ఉంటారంటారండి. 5 hours లో ఉంటామండి మనం. సో 5% ఏంటి, దాని నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అనేది కమింగ్ స్లైడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ షాప్ లో కొనే బదులు వెస్టీజ్ లో కొంటే మనకు వచ్చే ఫెసిలిటీ ఏమిటి, మనకు వస్తున్న బెనిఫిట్స్ ఏమిటి? సో మనం ఇక్కడ చూడొచ్చండి, మనం కిరాణా కొట్లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ కొంటే మనకి ఎటువంటి డిస్కౌంట్స్ రావండి. సో వాడి బిల్ ఇవ్వడు, దానివల్ల గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్ళదు, వాడి ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఉండదు. మనం ఏమాత్రం ఆ ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా రిటర్న్ చేద్దాం అనుకుంటే వాడు ఒప్పుకోడండి, మీరే డ్యామేజ్ చేశారంటారు. తర్వాత ఆఫర్స్ ఉండవండి. ఆ యొక్క షాప్ లో కొనటం వల్ల మనకి ఇన్కమ్ కూడా రాదు. సో వెస్టీజ్ లో కొనటం వల్ల మనకు ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కి ఒక బిల్ ఇస్తారండి. ఎప్పుడు కొన్నా కూడా బిల్ ఖచ్చితంగా ఇస్తారు. దానివల్ల గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది. ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీ ఉందండి. మనకి చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి క్వాలిటీ మీద. ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని చెప్పేసి చాలా ఆర్గనైజేషన్ మనకి సర్టిఫికేషన్స్ ఇచ్చాయి. మీకు కనుక ప్రోడక్ట్ నచ్చకపోతే 30% or 40% యూజ్ చేసుకుని మీరు ప్రోడక్ట్ రిటర్న్ చేయొచ్చు. మీ మనీ కంప్లీట్ గా రిటర్న్ ఇస్తారు. ప్రతి నెల ఆఫర్స్ ఉంటాయండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి. మీరు కనుక ఆ ప్రోడక్ట్ అవసరం ఏమంటే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ఆఫర్స్ ని. అదేవిధంగా వెస్టీజ్ ప్రోడక్ట్స్ కొనడం వల్ల మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ కొనడం వల్ల మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? నేను ముందే చెప్పానండి, ప్రొడక్ట్స్ ని వాడటమే మన బిజినెస్. సో యూస్ అండ్ రికమెండ్. మన ప్రొడక్ట్స్ ని వాడాలి, వాటి యొక్క క్వాలిటీ బాగుంది, వాటి వల్ల మనకి ఇన్కమ్ వస్తుందని మనకు తెలిసిన సర్కిల్లో మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, సో నైబర్స్ కి మనం రికమెండ్ చేయాలి. మనం ఇక్కడ ఏది సేల్ చేయట్లేదండి, జస్ట్ వీఆర్ యూజింగ్ ప్రొడక్ట్స్ అండ్ వీఆర్ రికమెండింగ్. ఏం రికమెండ్ చేయాలి, ఆ యొక్క క్వాలిటీ ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఆ యొక్క ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఒక ప్లాన్ అండి. సో ఆ ప్లాన్ మనం రికమెండ్ చేయాలి. అదేవిధంగా వెస్టీజ్ కంపెనీ డిఫరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది డిస్ట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేయడానికి, వాటన్నిటికీ అటెండ్ అవ్వాలి. అదేవిధంగా మీకు వస్తున్న ఆదాయం అవ్వచ్చు, మీకు వస్తున్న అవార్డ్స్ అవ్వచ్చు వెస్టీజ్ లో, అవి మీ యొక్క ఫ్రెండ్స్ కి, నైబర్స్ కి, రిలేటివ్స్ కి చూపించడమే ఈ బిజినెస్. చాలా సింపుల్ అండి. ప్రొడక్ట్స్ కొనాలి, వాడాలి, అవి బాగుంటే 10 మందికి చెప్పాలి. ఇన్ని రోజులు మనం ఈ సినిమా బాగుందని, ఈ హోటల్ బాగుందని, పలానా సీరియల్ బాగుందని మనం చాలా మందికి చెప్పాం. మనం బాగున్నా చెప్తాం, బాగలేకపోయినా చెప్తాం. సో అదే మనం ఇక్కడ చేస్తున్నాం. ఎందుకోసం? మనకి ఇన్కమ్ కోసం. ప్రోడక్ట్ బాగుంటే చెప్తాం. సో ఇక్కడ వెస్టీజ్ క్వాలిటీ ఉంది, వెస్టీజ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంది కాబట్టి మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాం, వాడిన ప్రొడక్ట్స్ క్వాలిటీ బాగుందని చెప్తాం. అదే మన బిజినెస్ అండి. నేను 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ కేటగిరీస్ అండి. దాదాపు 9 కేటగిరీస్ అండి. అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒక కేటగిరీ, హోమ్ కేర్ ఒక కేటగిరీ. సో ఇలా కేటగిరీస్ డివైడ్ చేస్తే దాదాపు 19+ కేటగిరీస్ ఉన్నాయండి మనకు. ఆ 19+ కేటగిరీస్ లో 350+ ప్రొడక్ట్స్ చూడొచ్చు. హెల్త్ కేర్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో ఇదే కాకుండా మనకు బెస్ట్ డీల్ అనే యాప్ కూడా ఉందండి. దాంట్లో వీ కెన్ పర్చేస్ డిఫరెంట్ గ్రాసరీస్. సో వెస్టీజ్ బిజినెస్ మేనేజ్మెంట్, వెస్టీజ్ మేనేజ్మెంట్ మనకు ఆత్మ నిర్భర్ బిజినెస్ ప్లాన్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందండి. దీని ద్వారా మనం 10 ways ఆఫ్ ఇన్కమ్ చూడొచ్చు. వెస్టీజ్ లో 10 రకాల ఆదాయాన్ని మనం ఈ వెస్టీజ్ బిజినెస్ తో మనం చూడొచ్చు. ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% వస్తుంది. దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటామండి. ఏ రోజైనా ఎప్పుడైనా మీరు ఒక ప్రోడక్ట్ కొంటే ఖచ్చితంగా దాని మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్. మీరు, మీ యొక్క రిలేటివ్స్, మీ యొక్క ఫ్రెండ్స్ కలిసి మిమ్మల్ని టీం అంటామండి. మీ టీము మీరు కలిసి ప్రొడక్ట్స్ కొనడం వల్ల మీకు ఆదాయం వస్తుంది. అది 5 to 11% ఉంటుందండి. తర్వాత బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ మనకు బిజినెస్ జరిగే కొద్దీ మనకు లెవెల్స్ ఇస్తారండి. ఈ బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్.
మీరు మీ యొక్క టీమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల కంపెనీ జరిగిన టర్న్ ఓవర్ లోంచి మీకు షేర్ ఇస్తుందండి. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ప్లస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్, అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మీ యొక్క టీం ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మీకు దాదాపు 17% కమిషన్ అనేది వస్తుందండి. ట్రావెల్ ఫండ్, మీరు కనుక సర్టెన్ లెవెల్ రీచ్ అయినప్పుడు కంపెనీ ఇయర్లీ ట్వైస్ మనల్ని విదేశాలకు తీసుకెళ్తుందండి, యూరోపియన్ టూర్ కి. మీరు కనుక ఆ లెవెల్ రీచ్ అయిన వెంటనే కంపల్సరీగా మీకు ఆ యొక్క ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్ ఉండో లేకపోతే ఇతర కారణాల చేత మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా మీకు ఆ అమౌంట్ కంపెనీ క్యాష్ రూపంలో అందజేస్తుంది. మీరు ఒక మెయిల్ పెడితే చాలు, మేము ట్రిప్కి రాలేమని, ఆ యొక్క ట్రావెల్ ఫండ్ ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది. నెక్స్ట్ కార్ ఫండ్ అని ఇస్తుంది కంపెనీ. ఆ కార్ ఫండ్ తో మనం సొంత కార్ కొనుక్కోవచ్చు. హౌస్ ఫండ్, మనం ఒక సర్టన్ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత మనకు హౌస్ ఫండ్ అనేది ఇస్తుందండి. దానివల్ల మనం డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలైట్ క్లబ్ బోనస్, ఇది మనకు కంపెనీ ఇస్తున్న ది బెస్ట్ ఇన్కమ్ వే అండి. సో దాదాపు ఈ యొక్క ఎలైట్ క్లబ్ బోనస్ లోనే మనకు 10 lakh నుండి 20 lakh వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా కంపెనీ మనకు 10 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ తన ఆదాయాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కంపెనీ ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్, బెనిఫిట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు 30 రూపీస్ ఒక పీవీ అని చెప్తున్నామండి. 1000 రూపీస్ పెడితే 1000 రూపీస్ పెట్టుకుంటే మీకు 30 పీవీ వస్తుంది. 2000 రూపీస్ పెట్టుకుంటే 60 పీవీ వస్తుంది. 3000 రూపీస్ పెట్టుకుంటే 100 పీవీ వస్తుందండి. మీకు ప్రోడక్ట్ ఎంఆర్పి 120 రూపీస్ ఉంటుంది, కానీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 100 రూపీసే ఉంటుంది. సో మీకు వస్తున్న సేవింగ్స్ ఎంత 20 రూపీస్. ఒకవేళ ప్రోడక్ట్ రేట్ 540 ఎంఆర్పి ఉంటే మీరు దాన్ని 450 రూపీస్కే కొంటారండి. సో మీకు వచ్చే బెనిఫిట్ 90 రూపీస్. అదే విధంగా మీరు జనవరిలో స్టార్ట్ చేసిన బిజినెస్ మీరు ఫిబ్రవరిలో కూడా ప్రొడక్ట్స్ కొనడానికి వచ్చారు. జనవరిలో కొన్నారు, మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ప్రొడక్ట్స్ కొనడానికి వస్తే 2nd నుంచి 17th లోపు మీరు కనుక షాపింగ్ చేస్తే మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయండి. దీన్నే రీపర్చేస్ ఆఫర్ అంటారు. సో మీరు జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫిబ్రవరిలో కూడా ప్రొడక్ట్స్ కొనడానికి వచ్చారు, 2nd టైం మీరు వస్తున్నందుకు మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయండి. అది ఓన్లీ 2nd మంత్ కే కాదండి, నెక్స్ట్ మీరు ఎన్ని మంత్స్ మీరు బిజినెస్ మన ప్రొడక్ట్స్ కొంటా ఉంటే అన్ని మంత్స్ మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తానే ఉంటాయి. దీన్నే రీపర్చేస్ ఆఫర్ అంటారు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్స్. సో ఒక ఫ్యామిలీకి ఖర్చు 1000 రూపీస్ ఉండొచ్చు, ఇంకొక ఫ్యామిలీకి ఖర్చు 3000 రూపీస్ ఉండొచ్చు, 5000 రూపీస్ ఉండొచ్చు. మీరు గనక కంటిన్యూస్ గా 4 మంత్స్ 3000 రూపీస్ పెట్టి ప్రొడక్ట్స్ కనుక్కుంటే మీకు 100 పీవీ వస్తుందండి. మీరు ఈ 100 పీవీ 4 మంత్స్ కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తే మీకు 5th మంత్ లో దాదాపు 2500 రూపీస్ ప్రోడక్ట్ వాచర్ వస్తుందండి. దాని వలన మీరు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. మీకు వస్తున్న 2500 ప్రోడక్ట్ వాచర్ తో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ షాపింగ్ చేయొచ్చు 5th మంత్ లో. లేదు నేను 100 పీవీ చేయాల్సిన అవసరం లేదు, నా ఫ్యామిలీకి 60 పీవీ అంటే అప్పటికి కూడా కంపెనీ మీకు బెనిఫిట్ ఇస్తుందండి. సో మీరు కనుక కంటిన్యూస్ గా 60 పీవీ చేస్తే 4 మంత్స్ మీకు 1250 రూపీస్ యొక్క ప్రోడక్ట్ వాచర్ ఇస్తుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 1250 రూపీస్ ప్రోడక్ట్ వాచర్ లో కంపెనీ 10 ప్రొడక్ట్స్ 20 ప్రొడక్ట్స్ లిస్ట్ చేస్తుంది. ఆ 10 to 20 ప్రొడక్ట్స్ మనం షాపింగ్ చేయాలి. బట్ 3000 రూపీస్కి వచ్చే 100 పీవీకి వచ్చే ప్రోడక్ట్ వాచర్ ఎటువంటి కండిషన్స్ లేవండి. యూ కెన్ టేక్ ఎనీ ప్రోడక్ట్ బై యూజింగ్ దిస్ ప్రోడక్ట్ వాచర్. సో అక్యుములేటివ్ పాయింట్ వాల్యూ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 11% ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మినిమం, మాక్సిమం, అచీవ్మెంట్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. మీరు కనుక మొదటి నెల జాయిన్ అయ్యి నవంబర్లో జాయిన్ అయ్యారు, మీరు ఒక 3000 రూపీస్ పెట్టుకున్నారు, మీకు 100 పీవీస్ వస్తాయి. సో మీరు ఎక్కడ ఉంటారండి? 1st to 599 పీవీస్, 1 to 599 పీవీస్ లో ఉంటారు. సో మిమ్మల్ని 5% అంటారండి, మిమ్మల్ని 5% అంటారు. సో మీకు ఈ యొక్క కాన్సెప్ట్ నచ్చి మీరు ఒక 6 మెంబర్స్ కి చెప్పారు ABCD అని. సో ఈ 6 మెంబర్స్ కూడా కాన్సెప్ట్ నచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దామని, వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్ గా అవుదామని 100 పీవీ చేశారు. సో మీ యొక్క 100 పీవీ ప్లస్ వాళ్ళ యొక్క 600 పీవీ టోటల్ కలిపి 700 పీవీ అవుతాయండి. సో మీరు ఫస్ట్ మంత్ లోనే 600 to 2399 రేంజ్ వస్తారండి. సో ఇక్కడ మీరు 8% లెవెల్కి వస్తారు. ఓన్లీ మీ యొక్క పీవీ తీసుకుంటే మీరు 5%, బట్ మీరు మీ యొక్క టీము కలిసి
700 పీవీ చేసినందుకు కంపెనీ మిమ్మల్ని 8% లెవెల్ ప్రమోట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మంత్ కూడా ఈ 7 మెంబర్సే ఉన్నారనుకుందాం. మీరు మీ యొక్క 6 టీమ్ మెంబర్స్ ఉండి సెకండ్ మంత్ లో కూడా మీరు ఒక 700 పీవీ చేస్తే ప్రీవియస్ మంత్ అంటే ఫస్ట్ మంత్ లో చేసిన 700 పీవీ మీకు ఈ మంత్ కి వచ్చి యాడ్ అవుతాయండి. సో దీన్నే క్యారీ ఫార్వర్డింగ్ ఆఫ్ పీవీస్ అంటారండి. దీన్నే అక్యుములేటింగ్ పీవీ అంటారు. మీరు నవంబర్ లో చేసిన పీవీస్ డిసెంబర్ కి యాడ్ అవుతాయి. నవంబర్ డిసెంబర్ చేసిన పీవీస్ జనవరికి యాడ్ అవుతాయి. సో దీన్నే క్యారీ ఫార్వర్డ్ పీవీస్ అంటారండి. దీన్నే అక్యుములేటివ్ పీవీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ మంత్ కి వచ్చేసరికి మీ 7 మెంబర్స్ ఏం చేశారు, ఇంకో 7 మెంబర్స్ కి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఆ 7 మెంబర్స్ మీరు కలిసి 14 మెంబర్స్ అవుతారు. సో సెకండ్ మంత్ లో మీకు ఉన్న 1400 పీవీ, థర్డ్ మంత్ లో 14 మెంబర్స్ గా ఉన్న మీ టీం చేసిన పీవీ 1400 పీవీస్ రెండు కలిపి 2800 పీవీస్ అవుతాయండి. సో కంపెనీ మిమ్మల్ని 10% లెవెల్ కి ప్రమోట్ చేస్తుందండి. ఎందుకంటే మీ యొక్క పీవీస్ 2400 క్రాస్ అయింది కాబట్టి. సో 3 months బ్యాక్ చేసిన బిజినెస్ మనకు ప్రెసెంట్ మంత్ లో యూజ్ అవుతుందండి. ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ మరి ఎక్కడా ఉండదండి. మనం కనుక మోర్ సూపర్ మార్కెట్ కో ఇంకో సూపర్ మార్కెట్ కి వెళ్ళి నేను లాస్ట్ మంత్ వచ్చాను ఈ మంత్ డిస్కౌంట్ ఏంటంటే వాళ్ళు అస్సలు ఇవ్వరండి. నేను లాస్ట్ 2 months బ్యాక్ వచ్చాను ఈ మంత్ నాకు డిస్కౌంట్ ఏంటంటే ఎవ్వరు ఇవ్వరండి. బట్ వెస్టీజ్ అలా కాదండి. మీరు 3 months బ్యాక్ చేసిన పీవీస్ ఈ మంత్ కు కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఫోర్త్ మంత్ ఏం జరుగుతుందండి, ఆల్రెడీ మీరు 14 మెంబర్స్ ఉన్నారు. ఈ 14 మెంబర్స్ ఇంకో 14 మెంబర్స్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా చేశారనుకోండి, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని. సో 28 మెంబర్స్ అవుతారు. సో ఈ 28 మెంబర్స్ చేసిన పీవీస్ ప్రీవియస్ 2800 ఉన్న పీవీ కంప్లీట్ గా కలిపితే 5600 పీవీస్ అవుతాయండి. సో ఇమీడియట్ గా కంపెనీ మీరు చేసిన బిజినెస్ కి అప్రిషియేషన్ గా మిమ్మల్ని 11% రేంజ్ కి ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మీ యొక్క పీవీస్ 5500 పీవీస్ క్రాస్ అయింది కాబట్టి 5500 పీవీస్ క్రాస్ అయింది కాబట్టి మిమ్మల్ని 11% ఉంచుతుంది. సో సేమ్ అకార్డింగ్ అలాగే మీ యొక్క టీమ్ మెంబర్స్ కూడా ఒకవేళ వాళ్ళ పీవీస్ 600 లోపు ఉంటే 5% ఉంచుతుంది. వాళ్ళ పీవీస్ 600 కంటే ఎక్కువ అవుతాయి వాళ్ళని 8% ప్రమోట్ చేస్తుంది. ఎవరి పీవీస్ ని బట్టి వాళ్ళకి, ఎవరి టీమ్ మెంబర్స్ పీవీస్ కలిపి వాళ్ళని కంపెనీ ప్రమోట్ చేస్తూనే ఉందండి. హియర్ వి హావ్ ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వెస్టీజ్. సో ఇక్కడ కొంతమంది స్పీడ్ గా బిజినెస్ చేస్తారు, కొంతమంది స్లోగా బిజినెస్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ గా బిజినెస్ చేయడానికి కంపెనీ ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఇస్తుందండి. అదే ఫాస్ట్ స్టార్ట్ 8%. మీరు గనక ఒక నెలలో మీరు మీ టీం కలిసి 282 పీవీస్ చేస్తే మిమ్మల్ని 8% లెవెల్ ప్రమోట్ చేస్తుందండి. కానీ సిస్టమ్ ఏంటి, 600 పీవీస్ అయితేనే మీరు 8% లెవెల్కి రావాలి. కానీ కంపెనీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు మీ టీం మెంబర్స్ కలిసి ఒక నెలలో 282 పీవీస్ చేస్తే మిమ్మల్ని ఇమీడియట్ గా 8% రేంజ్ లోకి లెవెల్లోకి తీసుకెళ్తుంది. కమిషన్ కూడా దాని ప్రకారమే వస్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు 5500 అండ్ అబవ్ 5500 అండ్ అబవ్ ఉంటే మీకు 11% ఇస్తానని చెప్తుంది కంపెనీ. కానీ స్పీడ్ గా బిజినెస్ చేయాలి, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఆర్థికంగా ఎదగాలి అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తో మీరు మీ టీం మెంబర్స్ కలిసి ఒక నెలలో 4500 పీవీస్ చేస్తే, మళ్ళీ చెప్తున్నానండి, మీరు మీ టీం మెంబర్స్ కలిసి ఒక నెలలో 4500 పీవీస్ చేస్తే మిమ్మల్ని ఇమీడియట్ గా 11% లెవెల్ తీసుకెళ్తుందని కంపెనీ. చూసారా, 5500 చేయాల్సిన పీవీస్ మీరు 4500 చేస్తే దాదాపు 1000 పీవీస్ తక్కువ చేసినా కూడా కంపెనీ మిమ్మల్ని 11% లోకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్కమ్ వే. సో మీరు 5500 లెవెల్కి రీచ్ అయ్యారు, 11% కి రీచ్ అయ్యారు. మీరు ఒక నెలలో మీరు మీ టీం కలిసి 2000 పీవీ చేస్తే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. సో బ్రాంజ్ డైరెక్టర్కి వచ్చే ఫెసిలిటీస్ మన బెనిఫిట్స్ ఇక్కడ చూడొచ్చు. రిటైల్ ప్రాఫిట్ 10 to 20% ఆల్రెడీ డిస్కస్. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ 11% అండి, ఎందుకంటే మీరు 5500 వ్యూస్ వచ్చారు. నెక్స్ట్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్, మనకు ఇన్కమ్ పెరిగేది ఇక్కడ నుంచి 4%. ఏంటి ఆ 4%? కంపెనీ ఆ యొక్క మంత్ లో జరిగిన టర్న్ ఓవర్ లో 4% షేర్ ని బ్రాంజ్ డైరెక్టర్స్ కి ఇస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి, కంపెనీ ఆ మంత్ లో జరిగిన టర్న్ ఓవర్ నుంచి 4% బ్రాంజ్ డైరెక్టర్ ఇస్తుందండి. అలాగే మీరు ఈ 2001 పీవీ కాకుండా 2000 పీవీ కంటే ఎక్కువగా 2600 పీవీస్ చేస్తే, మళ్ళీ చెప్తున్నానండి కన్ఫ్యూజన్ లేకుండా, మీరు 2000 పీవీ చేస్తే మీకు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. మీరు 2000 పీవీ కంటే ఎక్కువగా
ఇంకొక 600 పీవీస్ చేస్తే, అంటే టోటల్ పీవీ వచ్చేసి 2006 పీవీ చేస్తే ఎంకరేజ్మెంట్ గా మీకు ఇంకొక ఇన్కమ్ వే ఇస్తుందండి. దట్ ఈస్ టీమ్ బిల్డింగ్ బోనస్ 2%. సో ఇక్కడ నుంచి మనకు ఇన్కమ్ అనేది బూస్ట్ అవుతుందండి. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ కి ఉండే ఇన్కమ్స్ తో పాటు, బెనిఫిట్స్ తో పాటు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది? సిల్వర్ డైరెక్టర్ అంటే మీరు మీ టీం మెంబర్ లో ఒక పర్సన్ ని మీలాగే బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే, సో మీరు బ్రాంజ్ డైరెక్టర్, ఆయన బ్రాంజ్ డైరెక్టర్ ఉండరు కాబట్టి, సో మిమ్మల్ని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ గా గుర్తిస్తుంది, మీ యొక్క టీం మెంబర్ ని బ్రాంజ్ డైరెక్టర్ గా గుర్తిస్తుంది. సో అదే విధంగా ఆ డైరెక్టర్ కాకుండా మిగతా మెంబర్స్ అందరూ కలిసి ఒక 1800 పీవీ చేయాలండి. మీకు అప్పటికే టీం బిల్డ్ అవుతుంది కాబట్టి ఈ 800 పీవీ చాలా ఈజీగా వస్తుంది. సో బ్రాంజ్ డైరెక్టర్ కి ఇచ్చే ఫెసిలిటీస్ తో పాటు మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుంది కంపెనీ 17%. సో ప్రతి లెవెల్లో కూడా కంపెనీ మనకు ఇన్కమ్ ఇవ్వడానికి రెడీగా ఉంది, తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? నెక్స్ట్, మీ అండర్లో ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్స్ అయితే సిల్వర్ డైరెక్టర్ ఉండే బెనిఫిట్స్ తో పాటు మీకు ట్రావెల్ ఫండ్ అండి. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, కంపెనీ ప్రతి సంవత్సరం కూడా 2 times ఈ యొక్క గోల్డ్ డైరెక్టర్స్ ని లెవెల్కి రీచ్ అయిన వాళ్ళందరినీ యూరోపియన్ ట్రిప్స్ తీసుకెళ్తుంది. సో కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 3% అనేది వీళ్ళ మీద ఎక్స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్. మీ అండర్లో కనుక 3 డైరెక్టర్స్ ఉంటే, మీ యొక్క టీంలో 3 డైరెక్టర్స్ ఉంటే, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ కి వచ్చే బెనిఫిట్స్ తో పాటు మీకు ఇక్కడ వచ్చేది కార్ ఫండ్ అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు 8 వేస్ ఆఫ్ ఇన్కమ్. 8 వేస్ ఆఫ్ ఇన్కమ్. 8th వన్ ఈస్ ద కార్ ఫండ్. మీకు ఇంకో 2 ఇన్కమ్స్ కూడా చెప్తానండి. సో ఇంకొకసారి చెప్తున్నాను, రిటైల్ ప్రాఫిట్ ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది, పర్ఫార్మెన్స్ బోనస్ ప్రతి మీరు చేసే యొక్క బిజినెస్ కి మెచ్చి మీకు 11% ఇస్తుంది, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుందండి, ట్రావెల్ ఫండ్ కూడా తీసుకెళ్తుంది. మీరు కారు కొనుక్కోవాలి అనుకుంటే కారు ఫండ్ కూడా ఇస్తుందండి. సో ట్రావెల్ ఫండ్, నేను ఫారెన్ కి రావడం కుదరట్లేదు అండి అని చెప్తే డబ్బు క్యాష్ రూపంలో ఇస్తుంది. బట్ కార్ ఫండ్ కంపెనీ క్యాష్ రూపంలో ఇవ్వదండి. మనం కొనుక్కుంటే కారు కొనుక్కోవాలి, లేకపోతే లేదండి. మీ యొక్క టీంలో 6 మెంబర్స్ ఉంటే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారండి. సో ఇక్కడ మీకు హౌస్ ఫండ్ యాడ్ అవుతుంది. దిస్ ఈస్ ద 9th కమ్. సో ఆల్రెడీ మనం 8 ఇన్కమ్స్ చూసాము. సో ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ కి 9th ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. దట్ ఈస్ హౌస్ ఫండ్. ఇది దాదాపు 4,000 నుంచి 1 lakh వరకు ఉంటుందండి. మన వెస్టేజ్ బిజినెస్ చేసి అనేక మంది లగ్జరీ కార్స్ కొనుక్కున్నారు. లగ్జరీ కార్స్, బిజినెస్ క్లాస్, వరల్డ్ క్లాస్ కార్స్, బెంచ్, ఆడి. సో ఇటువంటి కార్స్ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఇక్కడ మనకు కార్లు కొనుక్కోవచ్చు, ప్లస్ హౌస్ ఫండ్ కూడా ఇస్తుంది కంపెనీ. ఈ హౌస్ ఫండ్ తో మనము మన యొక్క డ్రీమ్ హౌస్ కూడా కొనుక్కోవచ్చు అండి. సో దట్ ఈస్ 3%. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% మనకు యాడ్ అవుతుంది. నెక్స్ట్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మీ యొక్క టీంలో 8 మెంబర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ ఉంటే మీకు 10th ఇన్కమ్, దట్ ఈస్ ఎలైట్ క్లబ్ బోనస్ అండి. ఇట్ ఈస్ నియర్లీ 2% ఆఫ్ ది కంపెనీ టర్న్ ఓవర్. ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 20 lakhs అండి. 20 లక్షలు. 20 లక్షలు అండి. సో దీన్ని ఈ యొక్క యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ మనకి షేర్ చేస్తుంది కంపెనీ. సో ఇవి 10 వేస్ ఆఫ్ ఇన్కమ్. రఫ్ గా ఈ యొక్క సిస్టమ్ మనం అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్ చెప్తానండి. నెంబర్స్ లో మాట్లాడుకుందాం. మీరు ఈ మంత్ జాయిన్ అయ్యారు, ఒక 5 మెంబర్స్ జాయిన్ చేసుకున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేయమని. సో 6 మెంబర్స్ అయ్యారు. 3 months తర్వాత మీరు ప్రతి ఒక్కరు కూడా మెంబర్స్ ని బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేస్తూ 36 మెంబర్స్ అయితే 3 months తర్వాత, 6 months తర్వాత 260 మెంబర్స్ అవుతారండి. నెక్స్ట్ 11 months కి మీ యొక్క టీంలో 1296 పీపుల్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ మంత్ లో మీరున్నారు, మీరు ఇంకో 5 మెంబర్స్ ని ఎంకరేజ్ చేశారు బిజినెస్ చేయమని. నెక్స్ట్ మంత్ కి మీరు ఇంకొక 36 మెంబర్స్ యాడ్ అయ్యారు. కమింగ్ మంత్స్ లో 6 months కి 260 మెంబర్స్ అయ్యారు. 11 months కి 1296 పీపుల్ అయ్యారండి. అలాగే ఒక 1 year లో రఫ్ గా మనం అనుకున్న క్యాలిక్యులేషన్స్ అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు. సో ఒకవేళ మనం అనుకున్నట్టు కాకుండా సంవత్సరానికి 1500 మంది అయితే డబుల్ అవ్వాలి యాక్చువల్లీ, బట్ కాకపోతే 1500 మెంబర్స్ తీసుకుంటున్నాను నేను.
ఈ 1500 మెంబర్స్ మీ టీంలో ఉన్నారు. మీరు మీ టీం కలిసి దాదాపు 1554 మెంబర్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీ 1000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్స్ కొంటే మీకు వచ్చే ఇన్కమ్ 1.5 lakhs అండి. ఇది విత్ ఇన్ 1 year లో. అందుకనే నేను మంత్స్ పెట్టాను, మెంబర్స్ ని పెట్టాను. మీరు కనుక ఒక సంవత్సరంలో బిజినెస్ స్టార్ట్ చేసి మీ టీంని 1500 మెంబర్స్ చేసుకోగలిగితే మీకు వచ్చే ఆదాయం 1.5 లక్షలు అండి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఏ హార్డ్వేర్ కంపెనీ కానీ, ఏ ప్రొఫెషన్ కానీ జాయిన్ అయిన 1 year లో 1.5 lakh ఇవ్వదండి. బట్ వెస్టీజ్ ఈస్ గివింగ్. ఓకే, 1000 రూపీస్ కాకుండా 1500 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు అనుకోండి మీ టీం మెంబర్స్ లో. సో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 2.3 lakhs అండి. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 2.3 lakhs. నెక్స్ట్, ఒక్కొక్క ఫ్యామిలీ 3000 రూపీస్ పెట్టుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ ఒక నెలలో, ఇదన్నీ ఒక నెలలో అండి, 5.5 lakh. కెన్ యూ ఇమాజిన్? ఒక నెలలో మీరు ఇక్కడ ఏం చేశారండి? జస్ట్ 1000 రూపాయలు పెట్టో, 2000 పెట్టో, 3000 పెట్టో ప్రొడక్ట్స్ కొన్నారు, బాగున్నాయని 10 మందికి చెప్పారు, అంతే. బట్ దీనివల్ల మీ టీం పెరిగింది. మీ టీం పెరగడం వల్ల మీకు ఆదాయం అనేది వస్తుంది. ఒక నెలలో 5.5 lakhs సంపాదించే వాళ్ళు ఉన్నారండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బిజినెస్ ప్లాన్, దిస్ ఈస్ 3 generation ప్లాన్. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ లో ఉన్న అతి గొప్ప బెనిఫిట్ ఏంటంటే, వెస్టీజ్ ఇస్తున్న బిజినెస్. ఏ అయినా పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, కొద్ది రోజులకి తను బిజినెస్ ని, తన టీం ని ఎంకరేజ్ చేసుకొని క్రౌన్ డైరెక్టర్ అయ్యాడు. క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు ఆరోగ్యరీత్యాను లేకపోతే ఇంకొక ఇతర కారణం ప్రమాదశాత్తు ఆయన కాలం చేస్తే, జాయిన్ అయ్యేటప్పుడు ఆయన ఎవరి పేరైతే నామినీగా ఇచ్చాడో, వైఫ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక పేరు నామినీగా ఇస్తామని మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏకి ఆ మంత్ లో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ యొక్క లైవ్ పొజిషన్ ని, ఆ యొక్క క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ ని ఇమీడియట్ గా కంపెనీ బికి ఇస్తుందండి. సో నెక్స్ట్ కొద్ది రోజులు ఆ బి కూడా బిజినెస్ చేశారు. ఆ బిజినెస్ చేసిన తర్వాత ఆయన యూసిడి లెవెల్కి రీచ్ అయ్యారండి. అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఆయన కింద 8 members క్రౌన్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఆయనకి కూడా అనారోగ్య రీత్యా కాలం చేయాల్సిన పరిస్థితి వస్తే కంపెనీ ఇమీడియట్ గా తను జాయిన్ అయినప్పుడు ఎవరికైతే నామినీ పేరు ఇస్తుందో వారికి ఆ లైవ్ పొజిషన్ అనేది ఇస్తుందండి. అలాగే నెక్స్ట్ సి, కొద్ది రోజులు బిజినెస్ చేశారు, బిజినెస్ డెవలప్ చేశారు. ఆయన కూడా కాలం చేస్తే అతని యొక్క నామినీకి ఇస్తారండి. సో ఈ విధంగా 3 generation, ఏ తర్వాత బి ఒక జనరేషన్, బి తర్వాత సి సెకండ్ జనరేషన్, సి తర్వాత డి ఇంకొక జనరేషన్. ఇలా 3 generations ని కంపెనీ యొక్క లైవ్ పొజిషన్ లో తీసుకుంటుంది. అలాగే నేను ఇక్కడ ఇన్సూరెన్స్ చెప్పలేదండి. ఒకవేళ ఆ ఏనా పర్సన్ క్రౌన్ డైరెక్టర్ రీచ్ చనిపోతే ఇమీడియట్ గా 8 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇంత గొప్ప 3 generation ప్లాన్ మనకు ఏ గవర్నమెంట్ జాబ్ లో లేదు, ఏ ప్రైవేట్ సెక్టర్ లో కూడా లేదండి. మహా అయితే పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది, లేకపోతే రిటైర్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ అనేది లేదండి. ఒకవేళ జాబ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసి దానికంటే చిన్న పొజిషన్ ఇస్తుంది తప్ప లైవ్ పొజిషన్ ఏ యొక్క సెక్టర్ కూడా లేదండి. బట్ వెస్టీజ్ ఈస్ గివింగ్ 3 generation ప్లాన్. వై? టు ఎంకరేజ్ us టు గెట్ ఎకనామికల్ ఫ్రీడమ్. ఒక ఫ్యామిలీ వెస్టీజ్ బిజినెస్ చేస్తే 3 generations ఎకనామికల్ ఫ్రీడమ్ ఉండాలి అనే గొప్ప కాన్సెప్ట్ తో వెస్టీజ్ అనేది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేట్ శ్రీపాద పండా గారు. ఆయన ఏప్రిల్ 2021 65,000 తీసుకున్నారు బిఫోర్ డెత్. ఆయన చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఆయన నామినీ ఆయన వైఫ్ కి, ఆవిడ వైఫ్ కి 68,000 నెక్స్ట్ మంత్ వచ్చిందండి. ఎందుకంటే ఆయన టీమ్ ని డెవలప్ చేశారు. టీమ్ ని డెవలప్ చేసినందుకు ఆ టీం బిజినెస్ చేసింది, ఈవిడ కూడా బిజినెస్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. దానివల్ల ఆవిడకి 68,000 వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? భర్త చనిపోతే ఇమీడియట్ గా భార్యకి లైవ్ పొజిషన్ ఇచ్చి ఆ యొక్క టీం చేసిన బిజినెస్ వల్ల ఆవిడకి 68,000 ఇన్కమ్ వచ్చిందండి.
నెక్స్ట్ మంత్ లోనే ఆవిడకి 84,000 ఇన్కమ్ వచ్చిందండి. ఆల్ దీస్ ఆర్ ప్రూఫ్స్, స్టేట్మెంట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్. సో ఈ యొక్క 3 జనరేషన్ ప్లాన్ నచ్చి నార్త్ ఇండియాలో శ్రీ కేకే సింగ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ మనకు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన కూడా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ వరకు రీచ్ అయ్యారు. అండ్ స్టిల్ హీఈస్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మన కంపెనీలో, మన వెస్టేజ్ బిజినెస్ లో ఎంటర్ప్రినర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేసి లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఫ్యామిలీస్ మీకు చూడొచ్చండి. వోల్వో, BMW, బెంజ్, ఆడి, డిఫరెంట్ బిజినెస్ క్లాస్ కార్స్. ఈ యొక్క గొప్ప బిజినెస్ ని ఎవరు చేయాలి? ఎవరైనా మేధావులు చేయాలా? లేకపోతే వ్యాపారవేత్తలు చేయాలా? 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యాపారవేత్తలు చేయాలా? లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చేయాలా? ఎవరు చేయాలి? ఎవరు చేయొచ్చు? మిస్టర్ ఎస్ రంజిత్ కుమార్ గారు, గ్రేట్ లీడర్, అవర్ అప్లైనర్. ఈయన 10 years బ్యాక్ ఒక టింబర్ డిపోలో పనిచేసేవాళ్ళండి. సో ఈయన బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆడి కారు కొనుక్కోగలిగారు. అండ్ హీఈస్ ఎర్నింగ్ 5.5 lakh per month. దాదాపు 5.5 లక్షలు సంపాదిస్తున్నారండి టింబర్ డిపోలో వర్క్ చేసిన రంజిత్ సార్. శ్రీ రమేష్ ముద్రగడ గారు, నార్మల్ బిజినెస్ గా ఉంటే ఈయన, నార్మల్ బిజినెస్ మ్యాన్ గా ఉంటే ఈయన వెస్టీజ్ లో జాయిన్ అయ్యి ఈయన కూడా తన డ్రీమ్ కార్ సొంతం చేసుకోగలిగారు. ది గ్రేట్ లీడర్, అవర్ అప్లైనర్ హరిప్రసాద్ గారు. సో ఈయన ఎలక్ట్రీషియన్ అండి, ITI క్వాలిఫికేషన్ తో ఉన్న ఎలక్ట్రీషియన్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 4 years బ్యాక్ ఈయన బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ డెవలప్ చేసుకుని ఈయన కియా కార్ సొంతం చేసుకోగలిగారండి. అండ్ దెన్ ఈ మంత్ లో ఆయన హౌస్ ఫండ్ లెవెల్ కూడా రీచ్ అయ్యారు. హౌస్ ఫండ్ లెవెల్ కూడా రీచ్ అయ్యారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ది గ్రేట్ లీడర్స్ ఉమాశంకర్ సార్ అండ్ లారీ మేడం. సో సార్ అండ్ మేడం ఇద్దరు కూడా ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవాళ్ళు. సో లాస్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ లెవెల్ కి రీచ్ అయ్యి సొంతంగా కియా కార్ సొంతం చేసుకున్నారు, కొనుక్కోగలిగారు వెస్టేజ్ బిజినెస్ ద్వారా. సో ఇప్పుడు జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారండి. కెన్ యూ ఇమాజిన్ యూజింగ్ దిస్ వెస్టేజ్ విత్ ఇన్ 1 year వాళ్ళు ఒక సొంత కారు కొనుక్కోగలిగారు. అలాగే ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఆనంద్ గారు అండ్ హేమలత గారు, వాళ్ళు కూడా దాదాపు 1,13,000 సంపాదిస్తున్నారు నెలకి. పోలీస్ డిపార్ట్మెంట్ లో సార్, ఈయన పేరు హరిబాబు గారు. సో ఈయన దాదాపు 20,000 సంపాదిస్తున్నారు పర్ మంత్. ఈయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈయన జీతం హైయెస్ట్ 30,000 అండి పర్ మంత్ సర్వీస్ లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఈయన ఈ బిజినెస్ ద్వారా దాదాపు 1,24,000 సంపాదిస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు హౌస్ వైఫ్స్ వీళ్ళందరండి. సో ఫొటోస్ లో మనం క్లియర్ గా చూడలేకపోతున్నాం, కానీ దీనికి కొంతమంది ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళు కూడా చేస్తున్నారు బిజినెస్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ క్వాలిఫికేషన్, జెండర్ ఈజ్ నాట్ క్వాలిఫికేషన్, ఓన్లీ డిజైర్ అండ్ డ్రీమ్. నేను సాధించాలి అనే కోరిక, నేను సాధించగలను అనే ఒక డ్రీమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఆల్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, దే ఆర్ ఎర్నింగ్ lakhs. సో ఇక్కడ ఒక సాధారణ పెయింటర్ అండి, డైలీ లేబర్ గా వర్క్ చేసేవారు సార్. ఆయన కూడా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యి ఆయన కూడా దాదాపు 3 lakh per month సంపాదిస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ పనిచేసి ఒక సార్ సంపాదిస్తున్నారు 2 lakhs. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు విక్టోరియా సెల్వి, ఈవిడ ఉప్పు చేపలు అమ్ముకునే ఒక సాధారణ మహిళ అండి. మేడం తమిళనాడు. ఆ యొక్క బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఉప్పు చేపల వ్యాపారం చేస్తున్నప్పుడు ఇలాగే ఆవిడ కూడా వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసుకొని సొంతంగా ఈ వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాదాపు 8 లక్షలు సంపాదిస్తున్నారు నెలకి. ఇవన్నీ కూడా ఒక నెలకు వస్తున్న ఆదాయాలండి. నెక్స్ట్ ఒక సాధారణ టైలర్ అండి, బసవ సతీష్ గారు. ఆయన 2.5 లక్షలు సంపాదిస్తున్నారు నెలకి. నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్, నాట్ ఓన్లీ మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ అండి. హియర్ వీ కెన్ సీ, ఇక్కడ మనకు ఒక పూర్ణిమ సింగ్ అని ఒక అమ్మాయి కనపడుతుంది. జస్ట్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తీసుకొని ఆవిడ ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే ఆవిడ టీమ్ డెవలప్ చేసుకొని ఇప్పుడు నెలకి 2.5 లక్షలు సంపాదిస్తున్నారు. కంపెనీ ఆవిడని యూత్ ఐకాన్ గా గుర్తించింది. అదొక అవార్డ్ అండి, యూత్ ఐకాన్ అనేది వెస్టేజ్ ఇస్తుంది. సో ఆమెకి ఒక యూత్ ఐకాన్ అనే అవార్డు ఇచ్చి ఆవిడని సత్కరించింది వెస్టేజ్ కంపెనీ.
సో ఇక్కడ చూడొచ్చు ఆల్ ఆర్ యంగ్స్టర్స్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అబ్దుల్ షబీర్ గారు, ఈయన బల్లార్ దగ్గర ఉంటారండి. ఈయన జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారండి. సో హీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ యూత్ ఐకాన్ ఆ సంవత్సరంలో. సో ఆ సంవత్సరంలో సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన ఒక యూత్ ఐకాన్. సో ఈయన దాదాపు 3 లక్షలు సంపాదిస్తున్నారండి. ఇది పాతదండి. సో లేటెస్ట్ గా నేను ఒక యూట్యూబ్ వీడియో చూశాను. ఆయన నెల ఆదాయం వచ్చేసి 12 లక్షలండి. యూ కెన్ సర్చ్ ఇన్ యూట్యూబ్ అబ్దుల్ షబీర్ వెస్టీజ్ అని కొట్టండి, లాట్ ఆఫ్ వీడియోస్ విల్ గెట్. ఇక్కడ కూడా ఉందండి, దాదాపు 12 లక్షలు సంపాదిస్తున్నారు. సారీ. సో నెక్స్ట్ కుశల్ శర్మ గారు దాదాపు 13 లక్షలు సంపాదిస్తున్నారు. అండ్ హియర్ అవర్ గ్రేట్ లీడర్ సిద్ధార్థ్ సింగ్ గారు, ఈయన 11 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశారండి. బిజినెస్ స్టార్ట్ చేసి టీమ్ డెవలప్ చేసుకున్నారు. టీమ్ డెవలప్ చేసుకుని ఈ యొక్క పర్ మంత్ ఆయన 1,68,00,000 సంపాదిస్తున్నారు. సో మీకు డీటెయిల్డ్ గా ఆయన ఇన్కమ్ రేంజ్ అర్థం కావడానికి పర్ సెకండ్ ఎంత, పర్ మినిట్ ఎంత, పర్ డే ఎంత అని డిస్ప్లే చేస్తున్నాను. ఆయన నెల ఆదాయం 1,68,00,000 అండి. ఆయన చేసింది కూడా ఇదే అండి. 1000 రూపాయలకో 3,000కో ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు, బాగున్నాయని 10 మందికి చెప్పారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు యూనిటీ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకున్న టీమ్ అప్లైన్స్ అవ్వచ్చు, మనకంటే ముందు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, మన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, అందరం కూడా ఒక టీమ్ గా వర్క్ చేస్తామండి. బట్ ఎప్పుడైతే మన వేరే మార్కెట్ లో వేరే బిజినెస్ ప్లేస్ లో వాళ్ళు చూడమండి, మనం ఎదుగుతా ఉంటే మనల్ని ఎంతకాటికి వెనక్కి మనల్ని లాగాలని చూస్తూ ఉంటారు. మనకు ప్రమోషన్స్ రాకుండా అవ్వచ్చు, లేకపోతే మనం డెవలప్ అవ్వకుండా అవ్వచ్చు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ అదేమీ ఉండదండి, టీం వర్క్ అండి. మీరు మీ టీంని డెవలప్ చేసుకోండి, అప్లైన్ దగ్గర బిజినెస్ నేర్చుకోండి, డౌన్లైన్స్ కి నేర్పించండి, దెన్ యూ విల్ బికమ్ ద స్టార్. సో హియర్ ఇక్కడ మీకు ఇంకొంచెం డీటెయిల్డ్ గా అర్థం కావడానికి ఈ యొక్క మంత్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. మొదటి 6 నెలలు కూడా మనకు చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి, ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. నెలలు గడిచే కొద్ది అంటే నెక్స్ట్ 12 నెలలు అవ్వచ్చు, 18 నెలలు అవ్వచ్చు, అండ్ 24 నెలలు అవ్వచ్చు, మన యొక్క టీం పెరిగే కొద్దీ ఇండివిజువల్ గా మీరు చేస్తున్న వర్క్ తగ్గుతుంది, మీరు చేస్తున్న హార్డ్ వర్క్ తగ్గుతుంది, మీ యొక్క టీం అనేది మీకు వర్క్ షేర్ చేసుకుంటుంది. సో యువర్ ఎఫర్ట్ విల్ డిక్రీస్. అందుకనే ఈ యొక్క ట్రయాంగిల్ అనేది డిక్రీజ్ అని పెట్టాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీ యొక్క పని మంత్ బై మంత్ మీకు తగ్గుతుంది. అలాగే మీకు వచ్చే ఆదాయం కూడా ఇనీషియల్ డేస్ లో ఆదాయం తక్కువ ఉంటుంది, మీ టీం పెరిగే కొద్దీ మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అలాగే మరి ఈ బ్లూ కలర్ ట్రయాంగిల్ ఏంటి, ఇనీషియల్ గా మీ టీం చాలా తక్కువ, బట్ 36 months వచ్చేసరికి యూ విల్ గెట్ ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ టీమ్ అండి. ఆల్రెడీ మనం 1 year లోనే మనం 1500 మంది టీం మెంబర్స్ చేయొచ్చని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాము. సో ఒకవేళ మీరు 36 months గా బిజినెస్ చేస్తే మీకు టీం అనేది దాదాపు thousands లో ఉంటుందండి. మరి ఈ యొక్క బిజినెస్ చేయడానికి కావాల్సిన అతి గొప్ప ఎలిజిబిలిటీ ఏంటంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నేను చేయగలను ఈ బిజినెస్, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, నాకంటూ ఒక కారు ఉండాలి, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకు సొసైటీలో ఒక గుర్తింపు ఉండాలి అని మీరు గనక మీ మీద నమ్మకం ఉంచితే యు ఆర్ ద రైట్ పర్సన్ టు డూ దిస్ బిజినెస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ డీటెయిల్స్ అబౌట్ వెస్టీజ్ బిజినెస్. సో ఎవరికైనా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా అడగచ్చండి, మీ యొక్క డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇటువంటి గొప్ప బిజినెస్ డీటెయిల్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉమాశంకర్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ బిజినెస్ నాకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి రైనా మేడం గారికి అండ్ రాజేష్ సార్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్, ఎవరైనా మాట్లాడచ్చండి. స్క్రీన్ డిస్కనెక్ట్ చేయండి సార్ అరుణ్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సెషన్ ఇచ్చారు, చాలా కూల్ గా కంపోజ్డ్. ఓకే, యాజ్ యూజువల్ మీ గురించి నేను చెప్పాల్సిందేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. ఓకే.